ఎరా నీళ్ళే నువ్వే నవ్వుకుంటున్నావు, ఏంటి మ్యాటరు? జోయా కలిసిందిరా. ఓహో, ఎక్కడా? గౌతమ్ సార్ కారు ఇవ్వడానికి వెళ్ళా కదా కాలేజ్కి, అక్కడ. ఏమంటుంది? బయటికి వెళ్దామంటుంది. బయటికా? ఎక్కడికి? ఏమో తెలీదు, సడన్గా అలా అడిగింది. నీ సైడ్ నుంచి అంతా ఓకే కదా? ఒకవేళ అమ్మాయికి నీకు మధ్య ఏమైనా? హే, అలాంటిదేం లేదు. ఒకవేళ ఉన్నా అవన్నీ ఆఫ్ చేసి ముందు ఆ గ్యారేజ్ ఓపెన్ చేసే పనిలో ఉండు. అమ్మాయిలు అవి ఇవన్నీ పెంట పెట్టుకోకు. ఏంట్రా ఈ మూర్తి బాబాయ్ పొద్దున్నుంచి ఫోన్ చేస్తున్నా, కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ప్రకాష్ ఎక్కడున్నావు? సరిపోయింది. నన్ను టిఫిన్ సెంటర్కి రమ్మని చెప్పి నన్ను ఎక్కడ ఉన్నావు అంటావేంటి బాబాయ్? అరే వచ్చేసారా? కాల్ చేద్దాం అనుకున్నారా? చిన్న పనుండి ఊరికి వచ్చేసా. ఏంటి ఊరికి వెళ్ళావా? మరి ఆ ఫైనాన్సు? నేను మాట్లాడేశానరా, నెక్స్ట్ వీక్లో నీ పని అయిపోతుంది. సరేనా? నేను మళ్ళీ కాల్ చేస్తా. రే, మూర్తి బాబాయ్ అర్జెంట్ పనుండి ఊరికి వెళ్ళాడంటరా. రావడానికి వారం పడుతుందంట. వచ్చాక ఫైనాన్స్ అతని దగ్గరికి వెళ్దామని చెప్పాడు. అరే లాస్ట్ వీక్ కూడా ఇదే చెప్పావు కదరా, అసలు పని అవుతుందంటావా? రే, మూర్తి బాబాయ్ చేస్తాడంటే చేస్తాడంతే. అయినా ఒకటి గుర్తుపెట్టుకోరా, ఒకటి జోబులో నుంచి మన జోబులోకి డబ్బులు రావాలంటే కొంచెం టైం పడుతుంది, ఓపిక ఉండాలి. నెక్స్ట్ వీక్ వస్తాడు అంటున్నాడుగా, వెయిట్ చేద్దాం. జోయా, కాలేజ్ బంక్ కొట్టి మరీ వెళ్తున్నావా? హా. జోయా, నీకేమైనా పిచ్చి పట్టిందా? బయటికెళ్ళడం ఏంటి, అది హర్షతో? నీకు అతనికి పరిచయం కూడా లేదంటున్నావు, అలా ఎలా అడిగేస్తావు జోయా? నువ్వు రమ్మంటే రావు, నాకేమో వెళ్ళాలనుంది. పోనీ మరి నువ్వు వస్తావా? అమ్మో, నేను రాను. నువ్వేమో రావు, నేను వెళ్తే తప్పేంటి? అందరు వెళ్తున్నారు కదా. అందరి పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు జోయా, అది నీకు కూడా తెలుసు. అసలు నువ్వు ఇలా బయటికెళ్తున్నావని తెలిస్తే ఇంట్లో ఏమవుతుందో ఆలోచించావా? ఎలా తెలుస్తుంది? ఆ పూజాని చూడు, కాలేజ్ వారానికి 3 days బంక్ కొట్టి తన బాయ్ ఫ్రెండ్తో ఎలా వెళ్తుందో. పూజ అంటే తన బాయ్ ఫ్రెండ్తో వెళ్తుంది, నువ్వు హర్షతో వెళ్ళడం ఏంటి జోయా? అంటే నీకు హర్షకి... ఆపు, ఐసా కుచ్ భీ నహీ హై. నీకు హర్షకి మధ్య ఏం లేకపోతే మరి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు ఆఫ్రిన్, అలాంటిదేం లేదు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా జోయా? మీ భయ్యాకి తెలిస్తే అంతే ఇంకా. ఆఫ్రిన్, నేనెందుకు అడిగానో నాకు తెలీదు, కానీ అడగాలనిపించింది. ఒక్కసారైనా ఫ్రీడమ్గా పీస్ఫుల్గా బయటికెళ్ళాలనిపించింది. పేరుకే హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీ బయట సిటీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. టీవీలో చూడ్డం తప్ప నేను డైరెక్ట్గా చూసింది ఎప్పుడూ లేదు. ఉన్నదే ఒక్క 1 year. ఈ 1 year నాకు నచ్చినట్టు బతుకుదామని డిసైడ్ అయ్యా. నువ్వేదేదో మాట్లాడుతున్నావు. అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నా, నాకు క్లారిటీ ఉంది, నువ్వు టెన్షన్ పడకు. సరేలే, నీ ఇష్టం, కానీ జాగ్రత్తగా వెళ్ళు. ఇంతకు ఏ టైంకి వెళ్తున్నావు? 10కి. భయ్యా రుక్కో. అన్నా, ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా? అవునరా, బాగా గుర్తు చేసావు. ఇది పట్టుకో. అన్నా అన్నా, నేను బయటికి వెళ్ళి వస్తా, చిన్న పని ఉంది. ఈ మధ్య గ్యారేజ్లో కంటే బయట ఎక్కువ ఉంటున్నావు హర్ష. అన్న, గ్యారేజ్లో పనేం లేదన్నా, అంతా అయిపోయింది. పనేం లేదా? ఆ వ్యాగ్నర్ ఉంది, పని లేదంటావు. అన్నా, దాని డెలివరీకి ఇంకా 2 days టైం ఉందన్నా, నేను చేసేస్తాను, నువ్వు కంగారు పడుకో. రే 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 వీడి కింద నేను పని చేస్తున్నా, నా కింద వాడు పని చేస్తున్నా, అర్థం కావట్లే. అన్నా, టీ తెమ్మంటావన్నా? టీ కాదురా, ఎంట్రీని తీసుకురా. ఓకే అన్నా, ఎంత తెమ్మంటావన్నా? ఎంట్రీని తెమ్మని చెప్పి వెళ్ళిపోతాడేంటి? ఇక్కడే ఉండమని చెప్పింది, ఇంకా రాదేంటి?
వచ్చేసావా? లేట్ అయిందా? మరి లేట్ కాకపోతే ఇక్కడ వెయిట్ చేస్తుంటే అక్కడ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కన్నాలు వేసేవాళ్ళ చూస్తున్నారు. అలానే ఉన్నావుగా. అంటావు, ఎన్ని మాటలైనా అంటావు. నీకోసం వర్క్ వదిలేసి వచ్చా కదా. అయినా నేను ఫేస్ అంతా కవర్ చేసుకొని ఉన్నా కదా, ఎలా గుర్తుపట్టావు? నువ్వు కవర్ చేసింది నీ ఫేస్ని మాత్రమే, నీ కళ్ళని కాదు. ఎంతమందికి చెప్పావేంటి ఇదే డైలాగ్? హే, ఏంటి పుసుక్కుని అంత మాట అన్నావు? సరే, ఇక్కడి నుంచి అయితే వెళ్దాం పదా. సరే వెళ్దాంపా. ఒక్కసారైనా ఫ్రీడమ్గా పీస్ఫుల్గా బయటికి వెళ్ళాలనిపించింది. జోయా, హ్మ్? దా. హ్మ్. कॉफी? भैया 2 कॉफी. జోయా, తాగు. ఛీ, ఏంటిది? కాఫీ ఏం బాలేదా? దీనికన్నా మా కాలేజ్ బయట సలీం భాయ్ రాణి చాయ్ సూపర్ చేస్తాడు. ఎక్స్ట్రా 5 రూపీస్ ఇస్తే ఎక్స్ట్రా మలాయి కూడా ఇస్తాడు. అంటే బాలేదు. అయినా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నువ్వేగా బయటికి వెళ్దాం అన్నావు. బయటికంటే కాఫీ షాప్కి కాదు, మరి సిటీ చూడ్డానికి. సిటీ చూడ్డానికా? ఏ, నీకు సిటీ తెలీదా? ఎందుకు తెలీదు, చెప్పు ఎక్కడికి వెళ్దాం. ఫస్ట్ అయితే హైటెక్ సిటీ. ఓకే వెళ్దాం. హ్మ్. నేను ఇటు రావడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? అవునా? నువ్వు అసలు హైదరాబాద్లోనే ఉంటున్నావా? ఉన్నా లేనట్టే. సర్లే కానీ నేను సిటీ చూస్తా, నువ్వు ముందు రోడ్ చూసి నడుపు. సరే. పెట్రోల్ 500 కొట్టండి.
ఇదిగోండి. హే నువ్వెందుకు ఇస్తున్నావు? నా దగ్గర ఉన్నాయి. పని నాది, సో పెట్రోల్ కూడా నాదే. పద. నెక్స్ట్ ఎటు? నెక్స్టా? बेटी तुम अंदर जाओ, मैं बाहर जाके आता हूँ. అబ్బు क्या నాకు बेटा? బైక్ నేర్పిస్తారా? తప్పకుండా నేర్పిస్తా, కానీ ఇప్పుడు కాదు, పెద్దయ్యాక నేర్పిస్తా, సరేనా? నిజంగా? నిజంగా. మర్చిపోరు కదా? అస్సలు మర్చిపోను నాన్న. ప్రామిస్? ప్రామిస్. జోయా సోయా, ఆ. నెక్స్ట్ ఎటు? హర్ష, నాకు బైక్ నేర్చుకోవాలనుంది. అది బైక్ కాదు, స్కూటీ. కానీ నాకు బైక్ నేర్చుకోవాలనుంది. ఇప్పుడా? సరే, ఇప్పుడు టైం లేదు కదా, రేపు నేర్చుకుంటా. వద్దు, రేపు కాలేజ్ ఉంది, ఎల్లుండి నేర్చుకోనా? సరే. అవును, నీ నెంబర్ ఏంటి? 98480. నోటెడ్. నేనే కాల్ చేస్తా. అలాగే. ఇది క్లచ్, అది ఫ్రంట్ బ్రేక్, అది బ్యాక్ బ్రేక్, ఇది సెల్ఫ్, ఇది గేర్. క్లచ్ చేసి గేరే. పద స్టార్ట్ చేయి. హలో మాస్టరు, కొంచెం స్లోగా. ఏంటా స్పీడ్? అంటే మొన్న ఫోన్ నెంబర్ చెప్తే బాగానే గుర్తుపెట్టుకున్నావు. అది వేరు, ఇది వేరు. సరే, నీకు చెప్పిందంతా అర్థమైంది కదా. ఇప్పుడు మరి బండి నేర్చుకోవాలంటే 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు వాడాలా? పోనీ వీల్ చైర్ నేర్చుకుంటావా? 2 చేతులతో తోసుకుంటూ వెళ్ళొచ్చు. సంతోషించు, నేర్పించు. సరే, కీ ఆన్ చేసి బండి స్టార్ట్ చేయి. క్లచ్ పట్టుకో. అమ్మయ్యా, ఫైనల్లీ బండి నేర్చుకున్నా. అమ్మ నా కొడక. చూసేసాడా? గుర్తుపట్టుంటాడంటావా? ఇప్పుడు ఏం చెప్పాలి? నన్ను గుర్తుపట్టాడంటావా? ఇంతకు మా నాన్నకు నువ్వెవరో తెలుసా? మరి ఇంకా గుర్తుపడితే ఏంటి, పట్టకపోతే ఏంటి కదా. నేనెందుకు భయపడుతున్నా? నువ్వు టెన్షన్ పడు. ఇప్పుడు మా నాన్నకి ఏం చెప్పి మేనేజ్ చేయాలి నేను?